Talks by Dr. Anusha Parchuri. టుడే టాపిక్ డీవార్మింగ్. డీవార్మింగ్ గురించి తెలుసుకుందాం. అంటే ఏంటంటే మనం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా సంవత్సరంలో 2 సార్లు డీవార్మింగ్ చేసుకోవాలి. మనకి గవర్నమెంట్లో అయితే ఫిబ్రవరిలో ఒకసారి, ఆగస్టులో ఒకసారి నేషనల్ డీవార్మింగ్ డే అనేది జరుగుతుంది అనమాట. అసలు లోపల పొట్టలో వామ్స్ ఉంటే పిల్లలకి ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం. వాళ్ళకి ఆకలి అవ్వరు, తర్వాత వచ్చేసరికి రక్తహీనత వస్తుంది, వాళ్ళు చదివే దానిలో కూడా కాన్సన్ట్రేట్ చేయలేరు, ఎప్పుడు కడుపులో నొప్పి అంటారు, బరువు పెరగరు, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి అన్నమాట. అది మనకి వామ్స్ ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉన్నాయో తెలుసుకుంటాం. తర్వాత ఇప్పుడు ఈ వామ్స్ అనేవి పిల్లల్లో వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? చిన్నపిల్లలు ఎక్కువగా మట్టిలో ఆడుతూ ఉంటారు. సో అందుకని చెప్పి వాళ్ళు అలా ఆడుకొని రాగానే ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పాలి. వాళ్ళకి నెయిల్స్ ఏమైనా ఉంటే కట్ చేయాలి. ఫుడ్ తినే ముందు, తిన్న తర్వాత హ్యాండ్ వాష్ అనేది నేర్పించాలన్నమాట. దాంతోపాటు వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మంచిగా వాష్ చేసి పెట్టాలి. తర్వాత మీట్, నాన్ వెజ్ తినే అలవాటు ఉన్న వాళ్ళైతే మటుకు మంచిగా కుక్ చేసి పెట్టాలన్నమాట. హాఫ్ బాయిల్డ్ అయితే ఏంటంటే దానిలో వామ్స్ ఉంటాయి, సో ఫుల్ కుక్ చేసుకొని తినాలి. నెక్స్ట్ వచ్చేసరికి బాత్రూమ్కి వెళ్ళక ముందు కూడా హ్యాండ్స్ అనేది వాష్ చేసుకోవాలన్నమాట. మన సరౌండింగ్స్ కూడా క్లీన్ చేసుకోవాలి. దాంతోపాటు మనం డ్రింకింగ్ వాటర్ కూడా మంచి వాటర్ తీసుకోవాలి, కాచల్లాచిన నీళ్లు తీసుకోవాలి. ఇవి చేయడం వల్ల మనకి వామ్స్ అనేవి పిల్లల్లో వెళ్ళకుండా ఉంటాయి. ఇన్ కేస్ ఇప్పుడు ట్రీట్మెంట్, ఆల్బెండజోల్ టాబ్లెట్ 1 to 2 years వాళ్ళకైతే హాఫ్ టాబ్లెట్ 400 mg హాఫ్ టాబ్లెట్ తీసుకొని 2 స్పూన్స్ మధ్య క్రష్ చేసి వాటర్లో మిక్స్ చేసి పిల్లలకి తాగించాలి. తర్వాత 2 years అబవ్ వాళ్ళందరికీ 400 mg టాబ్లెట్ డోస్ అనేది ఇవ్వాలన్నమాట. ఇది ఖచ్చితంగా మనం తిన్న తర్వాతనే టాబ్లెట్ ఇవ్వాలి. ఇది 6 నెలలకు ఒకసారి వేసుకోవడం వల్ల పొట్టలో ఏమైనా వామ్స్ ఉంటే పోతాయి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇది ఖచ్చితంగా వేసుకోవడం వల్ల మనకి రక్తహీనత ఇలాంటివి లేకుండా ఉంటుంది. ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిలో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరుకుతాయండి. మీ నియర్ బై పిహెచ్సిస్ కానీ యూపీహెచ్సిస్ కానీ వెళ్ళి అక్కడ డాక్టర్ని సంప్రదించి మీకు టాబ్లెట్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.